హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోతున్నాను మెంతికూర పప్పు అండి. ఇది హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకునే రెసిపీ అండి ఇది. ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకును వేసుకున్నానండి. మెంతాకు, ఒక 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలను తుంచి చేసుకుంటున్నాను. ఒకటి నార్మల్గా వేసేసాను. అందులో మనకు తగినంత సాల్టు, ఇంకా కారం కొంచెమేనండి, ఇంకా పసుపు, ఇవి వేసుకొని అందులోనే కొంచెం చింతపండు పులుసు వేసేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకి పప్పు ఎంత ఉడుకుతుందో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. వేసుకుని జస్ట్ 2 విజిల్స్ అండి. 2 విజిల్స్ తర్వాత చూడండి మీకు పప్పు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మళ్ళీ దాన్ని మెదపాల చేయాలన్నట్టు లేకోకుండా త్వరగా అయిపోయింది. ఇప్పుడు ఆ పప్పులకు కావాల్సిన తాలింపు పెట్టుకుందామండి. ఓకే, నేను దీనికోసం కొంచెం బటర్ వేసుకున్నాను. అదైతే చాలా టేస్ట్ ఉంటుంది. బటర్ వేసుకుంటే కొంచెం నూనె వేసుకున్నాను. ఇప్పుడు మనము ఎల్లుల్లిపాయలు, చితగొట్టుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకుని తర్వాత జీలకర్ర, ఇంకా ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు బాగా కాలిన తర్వాత ఇంకా ఎనిమిరగాయలు వేసుకుందాము. ఎనిమిరగాయల తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా బాగా ఆయిల్లో కాగిన తర్వాత మనం ఈ పోపుని ఏదైతే ఉందో అది మన పప్పు దాంట్లో వేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన పనే లేదు.